హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహీస్ కిచెన్. ఈ వీడియోలో మునక్కాయ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 లవంగాలు, 3 చెక్క, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్, కట్ చేసిన 2 మునక్కాయలు వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత పొడవుగా తరిగిన 1 టమోటా వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమోటా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుంటే మునక్కాయ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.